ఢిల్లీ పేలుడుకు సంబంధించి మరికొన్ని సమాచారాలు బయటకు వచ్చినాయి. అందులో ఒకటేంటంటే వీడు ఈ ఉమర్ అనేటటువంటి వాడు చావడానికి సిద్ధపడే వచ్చాడు. అప్పటికే వాడికి సంబంధించిన సహచరులు అరెస్ట్ అవ్వడం, పేలుడు పదార్థాలు దొరికిపోవడంతో ఇక ఎలాగైనా సరే చెయ్యాలన్న ఉద్దేశంతో వీడు ఆల్రెడీ బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్టైజేషన్ ట్రైనింగ్ అయ్యాడు. వీడు ప్లాన్ చేసుకున్నది ఏంటంటే ఎర్రకోట దగ్గర ప్లాన్ చేయాలి, ఎందుకంటే భారీ ఎత్తున జనం వస్తారు కాబట్టి అని. అయితే ఆ రోజున సోమవారం కావడం, సెలవు ప్రాంతం కావడంతో జనం రాలేదు. అయితే వీడు 3 గంటల పాటు అక్కడ ఉన్న పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా అది స్పష్టంగా కనిపించింది. కారులో ఉన్నంతసేపు బయటికి దిక్కకుండా లోపలే బాంబు తయారు చేస్తూ కూర్చున్నాడు. ఎర్రకోటకున్న ప్రాముఖ్యత దృష్ట్యానే పార్కింగ్ ప్రదేశాన్ని ఎంచుకోవడం, సోమవారం సెలవు అన్నది వీడికి తెలియకపోవడంతో ఎర్రకోట దగ్గర పేల్చాలనుకున్నది కాస్త మిస్ అయింది. ఇక అప్పుడు తన ఫ్రెండ్స్తో ఎవరైతే కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడతా వేరే ప్రదేశం ఎక్కడ అన్నటువంటి దాన్ని వెతుక్కుంటూ పోయాడట. ఓవైపు ఎర్రకోట, మరోవైపు చాందినీ చౌక్ ఉంది కాబట్టి అక్కడ పేలుద్దాం అనుకున్నది కాస్త ఫెయిల్ అయ్యేటప్పటికి, అంటే అక్కడ ఈ ప్రాబ్లం ఉంటుంది, జనాలు లేరు అని గ్రహించిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నటువంటి పాయింట్లో ముందుకు వెళ్ళి పేల్చుకున్నాడు అన్నటువంటిది తేలింది. ఈ హుండాయి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ హుండాయి i20 కారు తనదేనని ఢిల్లీ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ సన్నిహితుడైనటువంటి అమీర్ రషీద్ అలీ అనేటటువంటి వాడు తేల్చి చెప్పాడు. కోర్టులో కూడా ఒప్పుకున్నాడు. అయితే వాటిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానం. వాళ్ళ లాయరే చెప్తున్నారు వీడికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని. అంటే వాడికి రక్షణ కోసం ఉందాం అనుకున్నటువంటి లాయర్ కూడా ఇట్లాంటి దరిద్రుడికి మనం రక్షణ ఏంటి అన్నటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చి ఈ పాయింట్ చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే వాడు ఈ బాంబు పేలుడిని ఎర్రకోట దగ్గర పేల్చాలనుకున్నాడు, అక్కడికక్కడే బాంబు తయారు చేశాడు. అదే సందర్భంలో సోమవారం సెలవు కావడంతో 3 గంటల పాటు పార్కింగ్ ప్లేస్లోనే ఉండి సీసీటీవీ ఫుటేజ్లో కూడా అది కనిపించి ఆ తర్వాతన అక్కడి నుంచి నేతాజీ సుభాష్ మార్గ్లోకి వెళ్తే అక్కడ కాస్త జనం ఎక్కువ ఉంటారని అక్కడికి వెళ్ళి ఈ పేలుడికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం తేలింది ఇప్పుడు.